So today we are here to discuss about geography, Indian geography and Telangana geography. So I'd be dealing with Indian geography. Telangana geography కి సంబంధించి కూడా సో I'll be giving a few inputs. సో జాగ్రఫీ విషయానికి వస్తే మీకు మెయిన్స్లో ఏదైతే ఉందో ఆల్రెడీ సిలబస్ మీరు డీటెయిల్గా చూసుంటారు. సో ఐల్ బ్రేక్ డౌన్ ద సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అసలు అప్రోచ్ ఏంటి మెయిన్స్కి అనేది. యూజువల్లీ మీరు చూస్తే జాగ్రఫీ పరంగా దెర్ ఇస్ ఎ వెరీ డీటెయిల్డ్ సిలబస్. ఓకే, మీకు సిలబస్ చాలా డీటెయిల్గా ఉంది. ప్రశ్నలు అయితే మాత్రం వెదర్ ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ నుంచి కావచ్చు, సిలబస్ చాలా డీటెయిల్గా ఉంది. అంటే టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోగ్రఫీ, ఫిజికల్ సెట్టింగ్, వెజిటేషన్, మాన్సూన్, ఎల్నినో, లానినా, ఇట్లాంటి చాలా బ్రాడ్ టాపిక్స్ ఇచ్చేసి ఉన్నారు సిలబస్లో. ఇప్పుడు ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఎందుకంటే ఆల్ ఇన్ ఆల్ మనకు వచ్చేది 5 ప్రశ్నలు, 50 మార్కులు. సో మనం తీసుకోవాల్సిన అప్రోచ్ ఏంటంటే లిమిటెడ్ టైంలో మనం సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవాలి. చాలాసార్లు ఏమవుతుందంటే ఆ సిలబస్లో ఉండే టాపిక్స్లో చాలా డీసెంట్ అమౌంట్, కొంతమందికి ఇన్డెప్త్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఆన్సర్స్ రాయలేరు. ఎందుకు రాయలేరు? వాళ్ళు చదివే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సింప్లిఫై ఇట్ ఫర్ యూ. వెజిటేషన్ గురించి ఉంది. ఇండియాలో వెజిటేషన్ ఏ రకంగా ఉంటుంది, దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏంటి, స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ చూస్తారు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తారు వెజిటేషన్ గురించి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే సింపుల్గా ఈ మధ్య కాలంలో ఇండియన్ మాన్సూన్ ఆర్ ఇన్ జనరల్ ఇండియన్ క్లైమేట్లో చాలా వేరియబిలిటీ గమనిస్తున్నాం, దానివల్ల వెజిటేషన్ మీద ఇంపాక్ట్ ఏంటని అడుగుతాడు. విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయమని. ఆర్ ఎల్స్ ఇండియన్ మాన్సూన్ గురించి మెకానిజం మనందరం ప్రిపేర్ అవుతాము. ఇండియన్ మాన్సూన్ ఇట్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు ఫిజియోగ్రఫీ అని అడుగుతాడు. సో ఇండియన్ మాన్సూన్ దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ని ఫిజియోగ్రఫీ డిటర్మైన్ చేస్తుంది. అంటే ఇండియన్ మాన్సూన్ ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం ఇవ్వాలి అనేది ఫిజియోగ్రఫీ డిసైడ్ చేస్తుంది. దాంతోపాటు ఫిజియోగ్రఫీ ఎలా అయితే రెయిన్ఫాల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందో అదేవిధంగా ఫిజియోగ్రఫీ మీద కూడా ఇండియన్ మాన్సూన్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆర్ ఫిజియోగ్రఫీని గ్రాడ్యువల్గా చేంజ్ చేస్తుంటుంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మన నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇండియన్ మాన్సూన్ గురించి ఏదైతే డీటెయిల్డ్ తెలుసుకుంటాము, అంటే మాన్సూన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఏ టైం పీరియడ్, ఆన్వర్డ్ మాన్సూన్, రిట్రీటింగ్ మాన్సూన్, ఇట్లాంటివన్నీ కూడా మనం విల్ బీ నోయింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ డైరెక్ట్ క్వశ్చన్ దాని మీద అడగడం, అది నేను చెప్పదలుచుకుంది. సో మనం సిలబస్లో ఉండే ఏరియాస్ మీద అవగాహన పెంచుకోవడంతో పాటు దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ యూ షుడ్ బి డూయింగ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అంటున్నాను కాబట్టి ప్రీవియస్ ఇయర్ లేదు కదా, అంతకుముందు ఎగ్జామ్ జరగలేదు. మరి ఏం చేయాలి? ఇఫ్ యూ అబ్జర్వ్ ద సిలబస్ ఈజ్ లార్జ్లీ ఓవర్లాపింగ్ విత్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఏదైతే ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి లాస్ట్ 4 to 5 years నుంచి. ఈ రెండింటినీ ఓవర్లాప్ చేసుకుని చూడాలి. అంటే ఇక్కడ మన మెయిన్ ఎజెండా ఏంటంటే జస్ట్ జాగ్రఫీలో ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ యూనిట్ ఆర్ ఫస్ట్ చాప్టర్, మీరు దాన్ని ఏమైనా పిలవచ్చు. దాని కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 నుంచి 18 టాపిక్లు ఉన్నాయనుకోండి. వీటన్నిటిని చదువుకుని వెళ్ళిపోవడం కాదు. మనం వీ షుడ్ టేక్ ఎ స్టాప్ ఆర్ వీ షుడ్ పాజ్ ఎ బిట్ అండ్ సీ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ ప్రశ్నకి తగ్గట్టు మన దగ్గర ఉన్న కంటెంట్ని ఆల్టర్ చేసుకుంటున్నాము. అక్కడ మనకుండే లిమిటెడ్ టైంలో 12 నిమిషాల్లో 13 నిమిషాల్లోనో దానికి తగ్గ ఆన్సర్ రాస్తున్నామా, మన ఫెలో యాస్పిరెంట్ కంటే బెటర్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక 2-3 మార్కులు ఎక్కువ తెచ్చుకోగలుగుతున్నామా. సో దట్ ఈస్ ద ఎజెండా. ప్రతి సబ్జెక్ట్కి రాసే విధానం ఉంటుంది. అదేవిధంగా జాగ్రఫీ తీసుకుంటే దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్స్ గురించి అడిగారు అనుకున్నాం, వెదర్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఆర్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ. చాలామంది ఏం చేస్తారంటే తెలంగాణలో సాయిల్ డిస్ట్రిబ్యూషన్ గురించి రాయమంటేనో, లేదంటే ఇండియాలో చాలా వెరైటీస్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి, దాని డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేయమని ప్రశ్న అడిగితే స్టార్టింగ్ ఎత్తిపెట్టి రాసేస్తుంటారు. ఈ సాయిల్ ఇక్కడ ఉంది, ఈ సాయిల్ విస్తీర్ణం ఎంత, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. దట్ ఈస్ ఫైన్. సో మనలాగే చాలామంది రాస్తారు కదా. హౌ విల్
వీ కెన్ మేక్ ఇట్ డిఫరెంట్. ఎలా డిఫరెంట్ చేయొచ్చు అంటే, అసలు సాయిల్స్ అలా ఎందుకు ఏర్పడినాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇట్, అల్యూవియల్ సాయిల్స్ ఎక్కువ మన నార్త్ ఇండియన్ ప్లెయిన్లో ఉంటాయి. ఎందుకు అక్కడ ఉన్నాయి నార్త్ ఇండియన్ ప్లెయిన్లో? డిపోజిషనల్. దీస్ ఆర్ డిపోజిషనల్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్ డెక్కన్ ప్లాట్యూలో ఎందుకు ఉన్నాయి? సో ఇక్కడ సాయిల్ ఫార్మేషన్లో మన ఫిజియోగ్రఫీ ఏదైతే సిలబస్లో టాపిక్స్ ఉన్నాయో, ఒక టాపిక్ ఇంకో టాపిక్కి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఆ ఇంటర్ రిలేషను, ఆ కాన్సెప్ట్స్ మధ్య ఏదైతే కోఆర్డినేట్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒకదాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద ఉంటుంది. అట్లీస్ట్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్స్లోనైనా మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఎగ్జామినర్కి అర్థమయ్యేది ఏంటంటే, దిస్ ఫెలో హ్యాస్ లాట్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఇది ఎందుకు, ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చారు, దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. రెండోది ఎగ్జాంపుల్స్తో మాట్లాడడం. చాలామంది ఆన్సర్స్ జనరిక్గా రాస్తుంటారు. ఇప్పుడు ఇన్ ద టైమ్ అండ్ ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊరికే ఈ టాపిక్కి ఆన్సర్ కావాలంటే డైరెక్ట్ తీసుకెళ్ళి ChatGPTలో పడేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, పెద్ద విషయం ఏం కాదు. కానీ చాలా జనరిక్గా ఉంటాయి, స్పెసిఫిసిటీతో మాట్లాడరు ఆన్సర్స్. సో స్పెసిఫిసిటీతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనం దాని మీద అవగాహన ఉండాలి, చదువు ఉండాలి. అయితే ఇక్కడ చదివేటప్పుడు మెయిన్ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే, ఆ టాపిక్ దగ్గర పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మాన్సూన్ గురించి చదవడం మొదలు పెడితే దానికి ఒక ఎండ్ ఉండదు, చదువుతూ పోతూ ఉంటారు. ఎందుకంటే ఇండియన్ మాన్సూన్ని ఇప్పటిదాకా కంప్లీట్గా డెసిఫర్ చేసి డీకోడ్ చేయలేదు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్, కెపాసిటీ ఉండే సూపర్ కంప్యూటర్స్ ఇంకా ట్రై చేస్తున్నాయి దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి. మనం ఎంత చదివినా దానికి ఒక ఎండ్ పాయింట్ ఉండదు ఇక్కడ. సో మన అప్రోచ్ ఎలా ఉండాలంటే, లిమిటెడ్ టైంలో బేసిక్స్ చదవాలి, దాన్ని అప్లికేబిలిటీ ఎగ్జామ్లో ఎలా వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ రకంగా ప్రొసీడ్ అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ఇన్ ద బిగినింగ్ ఐ మెన్షన్ అబౌట్ ద అప్రోచ్ టువర్డ్స్ ద ఎగ్జామ్. సో జాగ్రఫీ అనేది ఒక సబ్జెక్ట్ కింద తీసుకుంటే 5 ప్రశ్నలు వస్తాయి ఇండియన్ జాగ్రఫీ నుంచి, తెలంగాణ జాగ్రఫీ నుంచి. ఈ 5 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నలో మార్క్స్ని ఎట్లా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, అలా కాకుండా జనరల్గా మనం ప్రిలిమ్స్కో లేదంటే రెగ్యులర్ అకాడమిక్ ఎగ్జామ్స్కో చదివినట్టు ఈ టాపిక్ అయిపోయింది అట్లా ఊరికే టాపిక్ని చదువుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసి మార్కులు తెచ్చుకోగలుగుతామని గ్యారంటీ లేదు. దెర్ ఇస్ నో సచ్ గ్యారంటీ. సో టు బిగిన్ విత్ ఐ వాంట్ టు హైలైట్ దిస్ ఆస్పెక్ట్. సో తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో ఎట్లా కన్సాలిడేట్ చేసుకోవాలి కంటెంట్ని. వన్స్ యూ కన్సాలిడేట్ ద కంటెంట్, హౌ will you present it in the examination? So the first thing is the clarity of the concepts, second examples, third presentation, how you are presenting it. అడిగిన క్వశ్చన్కి పిన్ పాయింటెడ్గా సమాధానం రాయాల్సి ఉంటుంది. రెండవది జాగ్రఫీ కాబట్టి ఇల్లస్ట్రేషన్స్ని మీరు మీ అడ్వాంటేజ్కి వాడుకోవచ్చు. ఇందాక సాయిల్స్ కేసులో యూ కెన్ గో విత్ ఎ మ్యాప్ ఆర్ ఇంటర్ రిలేషన్ బిట్వీన్, అంటే సాయిల్ ఫార్మేషన్కి రకరకాల ఫ్యాక్టర్స్ కారణం అవుతాయి. ఒకటి క్లైమేట్, ఆబ్వియస్లీ, టోపోగ్రఫీ, వెజిటేషన్, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ సాయిల్ ఫార్మేషన్లో రోల్ ప్లే చేస్తాయి. ఇవన్నిటిని చూపించడానికి, డెపిక్ట్ చేయడానికి ఒకవేళ క్వశ్చన్ డిమాండ్ చేస్తే ఒక చిన్న రే డయాగ్రామ్, ఓకే, సాయిల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడినప్పుడు ఒక చిన్న మ్యాప్, ఇండియా అవుట్లైన్ వేసేసి జస్ట్ ఫిజికల్ ఫీచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇది క్వశ్చన్ని బట్టి డిసైడ్ చేయాలి. మనం ఇండియా మ్యాప్ ప్రిపేర్ అయ్యాం కదా అని చెప్పి ప్రతిసారి వేయాల్సిన అవసరం ఉండదు. 5 ప్రశ్నల్లో మేబీ 2 or 3 ప్రశ్నలకి, తెలంగాణ మ్యాప్ 1-2 ప్రశ్నలకి అవసరం పడవచ్చు. సో బీ రెడీ విత్ ఆల్ దీస్ అవుట్లైన్స్. అంటే ఇండియాకి ఇస్తే ఇండియాలో ఉండాలి, తెలంగాణకి ఇస్తే తెలంగాణలో. తెలంగాణ ఈజ్ రిలేటివ్లీ ఈజీ టు డిపిక్ట్ ఆన్ దిస్ థింగ్ ఆన్ ఏ వైట్ పేపర్. సో కమింగ్ బ్యాక్, సో దట్ ఈస్ ద ఐడియా. మీరు సిలబస్లో ఉండే ప్రతి ఆస్పెక్ట్ గురించి, దాని వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడేం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోగ్రఫీ ఆర్ ఇండియన్ మాన్సూన్, దీని గురించి చూసినా, ఇప్పుడు డిజాస్టర్ గురించి చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ హ్యాపెనింగ్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయి, ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి, ఫ్లడ్స్ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకోవాలి, వాటిని కనెక్ట్ చేయాలి. ఒకవేళ డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే రాస్తారు, లేదంటే ఇండైరెక్ట్గా కూడా యూ కెన్ హైలైట్ దోస్ ఎగ్జాంపుల్స్ విచ్ విల్ గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ ద ఎగ్జామినర్. ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ రాసే కంటే ఈ మధ్య కాలంలో హ్యాపెనింగ్ ఎగ్జాంపుల్స్ రాస్తే మోర్ కనెక్ట్ ఉంటుంది ఎవాల్యుయేటర్తో. సో 1 మార్కు, 1.5 మార్కు, 1.5 మార్కు పర్ క్వశ్చన్
పెరిగే స్కోప్ ఉంటుంది. సో దాన్ని మనం తక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే ప్రతి క్వశ్చన్లో 1 మార్క్ పెరిగినా పేపర్కి 15 మార్కులు పెరుగుతాయి. సో దట్ ఈస్ ఎ లాట్. ఓకే, సో యా, హ్యావింగ్ సెడ్ దట్, దిస్ వుడ్ బి ద అప్రోచ్. అంటే ఇప్పుడు సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నిటినీ, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని డంప్ చేయడం కాదు మన ఎజెండా. క్విక్గా ఏ ఏ ఏరియాస్లో ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ ఏంటి, థియరిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. దానికి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ రకంగా రావాలి ఆర్ ఏ రకంగా వస్తున్నాయి. సో మనకి టీఎస్పీఎస్సీ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ పెద్దగా లేవు కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్. సో విల్ బి గోయింగ్ విత్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలు ఈ మధ్య 2 సార్లు జరిగింది. ఈ రెండింటిని కంపేర్ చేసి ఆ టాపిక్ మీద ఏ ప్రశ్నలు వచ్చినాయి, ఎలా అడుగుతున్నారు ప్రశ్నలు అనేది ఒకసారి చూసుకుంటే సిమిలర్ లైన్స్లో ప్రశ్నలు రావచ్చు ఇక్కడ కూడా. గాన్ ఆర్ ద డేస్, అంటే గతంలో అడిగేవారేమో కంప్లీట్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్, ఎన్యూమరేట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ సాయిల్స్ విత్ దర్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు కూడా అడగవచ్చు, బట్ ఓన్లీ 20% ఆర్ 30% ఛాన్స్. ఓకే, సో విల్ సి సిలబస్లో అట్లీస్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ యూనిట్, అండ్ ఇన్ ద ఫాలోయింగ్ అప్ సెషన్స్ విల్ ట్రై టు కంప్లీట్ all the topics that are mentioned under Indian geography. ఓకే, దాని తర్వాత తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను. సో తెలంగాణ జాగ్రఫీ సమ్ అదర్ ఫ్యాకల్టీ విల్ బి టేకింగ్ ఇట్ అప్. ఓకే, సో నెక్స్ట్ 2-3 డేస్లో మోస్ట్లీ విల్ కంప్లీట్ ఇండియన్ జాగ్రఫీ, రైట్? సో దిస్ ఈస్ ద ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఏముండాలి. సోర్స్ ఏముండాలంటే మీరు ఆల్రెడీ చదివేసి ఉంటే కనుక ఎన్సీఆర్టీస్ తీసుకోండి. ఇప్పుడు దాకా ఎన్సీఆర్టీస్ టచ్ చేయలేదంటే ఎన్సీఆర్టీ పక్కన పెట్టుకుని ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, అంటే డోంట్ జగిల్ బిట్వీన్ ద సోర్సెస్. బెస్ట్ డెఫినేషన్ కోసం ఎతకొద్దు. ఓకే, క్విక్లీ అంటే టైం బౌండెడ్గా చదవాలి. అట్లా కాకుండా మీరు ఓపెన్ చేసి చదువుకోవడంతో వెళ్ళారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ ఏ టాపిక్ కాల్డ్ ఎస్ డ్రైనేజ్. డ్రైనేజ్ అంటే ఏంటి? రివర్ సిస్టమ్. ఇప్పుడు అది చదవడం మొదలు పెడితే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మనకుండే అన్ని సబ్జెక్ట్స్లోని, అన్ని పేపర్లోని జాగ్రఫీలో డ్రైనేజ్ చదవడానికే మనం 5-6 రోజులు 4 రోజుల్లో కేటాయించామనుకోండి. దెన్ వాట్ అబౌట్ ద అదర్ టాపిక్స్? అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా ఈ దృష్టితో చూడాలి. అంటే మార్కులు వస్తున్నాయి కొంతమంది కంటే, ఇట్స్ నాట్ దట్ వాళ్ళు మనకంటే సిగ్నిఫికెంట్లీ హయ్యర్ టైం చదువుతారని కాదు, చదివే విధానాన్ని అబ్జర్వ్ చేయాలి. కొన్నిసార్లు ప్రిలిమ్స్కి చదివినట్టు పిన్ టు డీటెయిల్ డెప్త్లోకి వెళ్ళిపోయి చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆ కాన్సెప్ట్ మీద అవగాహన ఉండి బ్రాడ్ అండర్స్టాండింగ్, ఎగ్జామ్ ఎలాంటి ప్రశ్నల మీద ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, సో ఈ టాపిక్ని ఎలా మౌల్డ్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్కి, ఎస్పెషల్లీ మెయిన్స్కి, అది మనం ఫోకస్ చేయాల్సిన ఇష్యూ. సో ఇట్లా గాల్లో మాట్లాడే కంటే టాపిక్ బై టాపిక్ నేను క్వశ్చన్స్ అక్కడికక్కడ ట్రై టు ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్ పర్ టాపిక్. సో దాన్ని బట్టి మీకు అవగాహన వచ్చేస్తుంది ఎట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ నుంచి, అండ్ మనకుండే సబ్జెక్ట్ని తక్కువ టైంలో ఎట్లా రీజనబుల్గా ప్రజెంట్ చేసి మార్కులు తెచ్చుకోవచ్చు. లేదు మనం కంప్లీట్గా ఉన్న సోర్స్లన్నీ చదివేయాలి, ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి, అసలు చదవండి. డ్రైనేజ్ సిస్టమ్ అంటే మొత్తం ఉన్న నదులు, ఉపనదులు, అవి ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి, వాటి ట్రిబ్యూటరీస్ని మొత్తం బట్టి కొట్టడం, ఇదంతా ఏంటంటే మన పర్పస్ డిఫీట్ అయిపోద్ది. ఓకే, సంథింగ్ లైక్ ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్, ఆ సినారియోలోకి వస్తాం. సో లెట్ us నాట్ గో దేర్. సో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ టాపిక్, ఫిజికల్ సెట్టింగ్ అండ్ ఫిజియోగ్రఫీ. ఆల్మోస్ట్ ఈ రెండు చాలా ఓవర్లాప్ ఉండే టాపిక్స్, ఫిజికల్ సెట్టింగ్ అండ్ ఫిజియోగ్రఫీ. కమింగ్ టు ఫిజికల్ సెట్టింగ్ ఆర్ ఫిజియోగ్రఫీ, మేజర్ ఫిజియోగ్రఫిక్ డీటెయిల్స్. ఇండియాకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ అస్ నో, సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ a series of mountain ranges. Of course they are fold mountain ranges. Okay, అది కాకుండా ఇక్కడ we have a great North Indian plain. దాని తర్వాత ఉండేదంతా పెనిన్సులర్ ప్లాట్యూ మనకి. సో సిరీస్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, నార్త్ ఇండియన్ ప్లెయిన్, దాని తర్వాత ఉండేదంతా పెనిన్సులర్ ప్లాట్యూ. విత్ ఇన్ ద పెనిన్సులర్ ప్లాట్యూ there is something called as Deccan Plateau. We have a series of mountain ranges called as Western Ghats,
on the west, Eastern Ghats on the east side. Of course, Eastern Ghats are discontinuous, Western Ghats are comparatively continuous, and యావరేజ్ ఆల్టిట్యూడ్ చూస్తే వెస్టర్న్ ఘాట్స్ ఎక్కువ ఆల్టిట్యూడ్లో ఉంటాయి. అంటే ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ ల్యాండ్స్కేప్ ఎట్లా ఉంటుంది ఏంటని. ఓకే, ఈ మొత్తం ల్యాండ్స్కేప్ అండ్ ఓవరాల్గా టోపోగ్రఫీ అర్థమైతే, దీని ఫార్మేషన్, దీని జియాలజీ అర్థమైతే లార్జ్లీ చాలా వరకు కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేస్తుంది ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సిలబస్, ద ఫిజియోగ్రఫీ అండ్ ఫిజికల్ సెట్టింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికీ తెలిసినట్టుగానే, సో ఈ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో బ్రాడ్ ఫీచర్స్, ఇది ప్లాట్యూ, ఇది నార్త్ ఇండియన్ ప్లెయిన్ విచ్ ఇస్ ఎ డిపోజిషనల్ ఫీచర్, నెక్స్ట్ ఇది మౌంటైన్ ఓరోగ్రఫిక్ ఫీచర్. సో ఇది క్రియేట్ అయింది, ఇది క్రియేట్ అయింది, ఇది ముందు నుంచి ఉంది. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు టేక్ యూ ఎ బిట్ బ్యాక్. సో జియోలాజికల్ ఏజ్లో, జియోలాజికల్ పాస్ట్లోకి వెళ్తే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఆల్ఫ్రెడ్ వెజనర్స్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. మీకు సిలబస్లో డైరెక్ట్గా లేదు కానీ మనందరికీ స్కూల్ లెవెల్లో చదువుకునే ఉంటాం. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటే మనకి ఎన్సీఆర్టీస్లో కూడా ఉంటుంది, జాగ్రఫీ స్కూల్ లెవెల్ బుక్, సిబిఎస్ఈ స్కూల్ లెవెల్ బుక్స్లో ఉంటుంది. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో, సో రఫ్లీ ట్రయాంగులర్గా ఉండే ఇండియన్ ప్లేట్ ఇప్పుడు మనం చూసిన లొకేషన్లో కాకుండా గతంలో మిగతా కాంటినెంటల్ ల్యాండ్ మాస్ అన్నిటితో కలిపి ఒకే ప్రాంతంలో ఉండేది. అంటే ల్యాండ్ మాస్ అంతా ఒకే చోట, వాటర్ అంతా ఒకే చోట, మిగతా అంతా వాటర్ అనమాట. సో గ్రాడ్యువలీ ఇట్ స్టార్టెడ్ స్ప్లిటింగ్ అప్. సో మొత్తం నార్థన్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ మాస్, యూ కాల్ ఇట్ లొరేషియా, సదర్న్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ మాస్ అంటే ఇండియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈ కాంటినెంట్స్ ఆర్ ఈ కాంటినెంటల్ మాస్ అంతా కలిపేసి ఇంకొక చోట ఉండేది. సో గ్రాడ్యువలీ ఇండియా స్టార్టెడ్ ఇట్స్ జర్నీ టువర్డ్స్ ద ప్రజెంట్ లొకేషన్. సో ఈ ప్రాసెస్లో when India started, Indian plate started drifting towards the Eurasian plate. Eurasian plate. ఈ ప్రాసెస్లో ఇండియా వచ్చి, ద వాటర్ బాడీ హియర్ ఈజ్ కాల్డ్ as Tethys Sea. Tethys Sea దగ్గర నుంచి పాస్ అయ్యి ఇట్ కన్వర్జెడ్ ఆర్ కొలైడెడ్ విత్ ద యూరేషియన్ ప్లేట్. దిస్ ఈజ్ ద ఫార్మేటరీ స్టేజ్ ఆఫ్ హిమాలయాస్. సో హిమాలయాస్ కూడా ఒకేసారి ఫామ్ అయినాయి కాదు, ఇట్ ఈస్ ఎ ఫినామినా, సిరీస్ ఆఫ్ ఎపిసోడిక్ ఈవెంట్స్ అనమాట. సో ఫస్ట్ గ్రేటర్ హిమాలయస్ అని, తర్వాత లెస్సర్ హిమాలయస్ అని, తర్వాత అవుటర్ హిమాలయస్ అని ఎపిసోడిక్గా ఫామ్ అవుతూ వచ్చినాయి. ఓకే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇవి ఫామ్ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడవలసింది ఏంటంటే, ఈ ప్లాట్యూ అనేది ముందు నుంచి ఉంది. సో జియోలాజికలీ ఇది ఓల్డర్. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ఇండియన్ ప్లేట్ వచ్చి దీన్ని కొలైడ్ వాట్ ఎవర్ యూ కెన్ సే కన్వర్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇక్కడ టచ్ అయ్యి తర్వాత ఇక్కడ, సో ఓవరాల్లీ ఇట్ స్టార్టెడ్ ఫార్మింగ్ ద మౌంటైన్ రేంజెస్, ప్యారలల్ ఫోల్డ్ మౌంటైన్స్. దాని తర్వాత దెర్ వాజ్ ఎ డిప్రెషన్ ఇన్ బిట్వీన్, జియోసింక్లైన్ అంటారు ఆ డిప్రెషన్ని. సో లాటరల్ వ్యూలో సైడ్ వర్డ్స్ చూస్తే, సో దీస్ ఆర్ యువర్ హిమాలయాస్ అనుకుంటే, ఇది మన పెనిన్సులర్ ప్లాట్యూ అనుకుంటే, ఈ మధ్యలో ఒక గుంత జియోసింక్లైన్ ఉంది. సో ఎప్పుడైతే ఈ జియోసింక్లైన్ ఫామ్ అయిందో, ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ జియోసింక్లైన్, సో ఆల్ దీస్ హిమాలయన్ రివర్స్ ఆర్ మన పెరినియల్ రివర్ సిస్టమ్ ఉంది కదా, ఆ రివర్స్ దాని తాలూకా స్ట్రీమ్స్ గ్రాడ్యువల్లీ ఈ మౌంటైన్స్లోంచి వాటి దారిని ఏర్పరచుకుంటూ చీల్చుకుంటూ వచ్చి, ఇవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, ఇవన్నీ అన్కన్సాలిడేటెడ్ లూజ్ మౌంటైన్స్. సో ఇక్కడి నుంచి చాలా ఎరోడ్ చేసుకుంటూ వచ్చి తీసుకొచ్చి గ్రాడ్యువల్గా దీనిలో డిపాజిట్ చేయడం మొదలుపెట్టింది. ఓకే, సో హిమాలయాస్ మోస్ట్లీ టెరిషరీ పీరియడ్లో ఫామ్ అయితే, ఆఫ్టర్ టెరిషరీ పీరియడ్ ఇప్పుడు మనం ఉన్నది క్వార్టర్నరీ పీరియడ్. ఈ క్వార్టర్నరీ పీరియడ్లో స్లోగా ఈ జియోసింక్లైన్ ఫిల్ అవ్వడం మొదలైంది. సో ఈ జియోసింక్లైనే మనం చూసే గ్రేట్ నార్త్ ఇండియన్ ప్లేన్, ఇవన్నీ అల్యూవియల్ డిపాజిట్స్ మోస్ట్లీ ఇక్కడి నుంచి వచ్చినాయి. ఈ రివర్ సిస్టమ్ ఏదైతే ఉందో తీసుకొచ్చి ఫామ్ చేసిన డిపాజిట్స్. సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ఎ రఫ్ ఐడియా, ఏది ముందు ఏది తర్వాత. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, ద సెకండ్ వన్, ద లేటెస్ట్ వన్ విత్ రెస్పెక్ట్ టు జియోలాజికల్ ఫీచర్స్. ఓకే, సో ఈ ఉన్న మెయిన్
ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఫార్మేషన్ ఇది. దాని తర్వాత అంటే ఈ బేసిక్ డీటెయిలింగ్ అంతా ఎందుకంటే చాలామందికి ఈ బేసిక్ డీటెయిలింగ్లో క్లారిటీ ఉండదు. దట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నది వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఎట్లా ఫామ్ అయినాయి? వాట్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్? సో మౌంటైన్స్ ఇప్పుడు మనం వి జస్ట్ స్పోక్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. ఎలా ఫామ్ అయినాయి? ఇక్కడ యురేషియన్ ప్లేట్ ఉంది, ఇది ఇండియన్ ప్లేట్, మధ్యలో టెథిస్ సీ. ఈ టెథిస్ సీలో చాలా డిపాజిట్స్ సెడిమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండు ప్లేట్స్ కన్వర్జ్ అయినాయో ఇట్ స్టార్టెడ్ ఫార్మింగ్ మౌంటైన్స్. నథింగ్ బట్ ఇందులో ఉండే సెడిమెంట్స్ ఈ ప్లేట్ బౌండరీస్ ఈ రెండు కంప్లీట్గా కన్వర్జ్ అయ్యి క్రష్ అయిపోయి పైకి మౌంటైన్స్ కింద లేచింది. ఓరోజెనిక్ యాక్టివిటీ అనమాట. లేని కొత్త ల్యాండ్ ఫామ్ ఏదో క్రియేట్ అయింది అక్కడ. సో యూ కాల్డ్ ఇట్ ఎ ట్రూ మౌంటైన్, ఫోల్డ్ మౌంటైన్, బికాస్ టూ టెక్టానిక్ ప్లేట్స్ ఆర్ ట్రైంగ్ టు ఫోల్డ్ అండ్ గివ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎ మౌంటైన్. సో అలాగా ఇది హిమాలయాస్ అనేది ఫోల్డ్ మౌంటైన్ అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ మౌంటైన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్? సో యూ కెన్ కాల్ వెస్టర్న్ ఘాట్స్ యాజ్ అ బ్లాక్ మౌంటైన్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇక్కడ మాట్లాడుకున్నామో ఇండియన్ ప్లేట్లో కొంత పార్ట్ దెర్ వాజ్ ఆల్రెడీ ఏ ఫ్రాక్చర్ ఐడెంటిఫైడ్. ఎప్పుడైతే గోండ్వానా ల్యాండ్ నుంచి టువర్డ్స్ యురేషియన్ ప్లేట్కి వస్తుందో దెర్ వాజ్ ఎ ఫ్రాక్చర్ ఐడెంటిఫైడ్. సో ఈ ఇండియన్ ప్లేట్ ఎప్పుడైతే యురేషియన్ ప్లేట్ని కొలైడ్ చేసి ఒక జోల్ట్కి గురైందో ఈ క్రాక్ యాక్టివేట్ అయిపోయి ఆ పార్ట్ విరిగి పడిపోద్ది. ఇప్పుడు మనం చూసే అరేబియన్ సీ ఎప్పుడైతే అట్లా పడిపోయిందో, సో యూజువలీ అక్కడ మౌంటైన్ బిల్డింగ్ యాక్టివిటీ ట్రూగా జరగకపోయినా కానీ మౌంటైన్ లాంటి ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తుంది. సో యు కాల్ ఇట్ బ్లాక్ మౌంటైన్. ఓకే, సో ఫర్ ఫర్దర్ క్లారిటీ, సో ఇది ఇండియన్ ప్లేట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇండియన్ ప్లేట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కమ్ అండ్ కొలైడ్ విత్ యురేషియన్ ప్లేట్. సో ఈ పార్ట్లో ఆల్రెడీ క్రాక్ ఉంది, సో వచ్చి కొలైడ్ చేసింది. దిస్ క్రాక్ గాట్ యాక్టివేటెడ్, ఈ మొక్క విరిగి పడిపోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ హింజ్ అయింది. ఎప్పుడైతే ఈ పార్ట్ విరిగి పడిపోయిందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎటు సైడ్ షిఫ్ట్ అవుతుంది? ఇలా టిల్ట్ అయింది ఇండియన్ ప్లేట్. ఈ ఇండియన్ ప్లేట్ ఏదైతే టిల్ట్కి లోనైందో ఆ టిల్ట్ ఇప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తాం. ఎటు సైడ్ టిల్ట్ అయింది ఇండియన్ ప్లేట్? ఈస్ట్ సైడ్, బే ఆఫ్ బెంగాల్ సైడ్కి టిల్ట్ అయింది. ఇప్పుడు మనం చూస్తే మన నదులన్నీ ఎక్కువగా పెనిన్సులర్ రివర్స్ ఎటు సైడ్ ఫ్లో అవుతున్నాయి? ఇటు సైడ్. దానికి కారణం ఏంటంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఫార్మేషన్ అనే ప్రాసెస్ ఉంది కదా, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ బ్లాక్ మౌంటైన్స్. ట్రూ మౌంటైన్స్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏంటంటే అక్కడ రెండు టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలోంచి, అంటే అవి రెండు కాంటినెంటల్ అవ్వచ్చు, ఓషనిక్ కాంటినెంటల్ అవ్వచ్చు, ఏదైనా టెక్టానిక్ ప్లేట్స్ దాని తాలూకా బౌండరీస్ మధ్య క్రియేట్ అవుతాయి ఫోల్డ్ మౌంటైన్స్ యూజువల్లీ. బ్లాక్ మౌంటైన్స్ అనేవి ట్రూ మౌంటైన్స్ కాదు. బ్లాక్ మౌంటైన్స్ ఫార్మేషన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలనుకుంటే, ఇఫ్ యు టేక్ ఎ టెక్టానిక్ ప్లేట్, ఒక టెక్టానిక్ ప్లేట్ని తీసుకుంటే అందులో కొంత భాగం ఇలా క్రాక్ ఆర్ ఫ్రాక్చర్స్ ఉండి ఆ భాగం ఎప్పుడైతే కిందకి స్లిప్ అయిపోద్దో ఈ కిందకి వెళ్ళిపోయిన పార్ట్ ఆఫ్ ద ప్లేట్ని గ్రాబ్ అని అంటారు. ఈ పైన ఉండిపోయిన వాటిని హార్స్ట్ అంటారు. సో ఇట్ విల్ ఎసెన్షియల్లీ గివ్స్ యూ ఏ ఫీచర్ లైక్ ఇది వ్యాలీ లాగా, ఈ రెండు మౌంటైన్స్ లాగా కనిపిస్తాయి. ట్రూగా మాట్లాడాలంటే ఇది మౌంటైన్ ఏం కాదు, అక్కడ ల్యాండ్ ఫామ్ ఆర్ ఆ టెక్టానిక్ ప్లేట్స్లో జరిగిన అడ్జస్ట్మెంట్స్ వల్ల ఒక వ్యాలీ ఫార్మేషన్ మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్లాక్ మౌంటైన్. ఇక్కడ డౌట్ రావచ్చు, ఈ మధ్యలోదే కిందకి వెళ్ళాలని. మధ్యలోది పైకుండి ఈ సైడ్ కూడా కిందకి వెళ్ళొచ్చు, ఎట్లయినా జరగవచ్చు, ఎనీథింగ్. ఓకే, యూజువల్లీ హ్యాపెన్స్ విత్ ఇన్ ఏ టెక్టానిక్ ప్లేట్, బ్లాక్ మౌంటైన్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. సో ఎప్పుడైతే దట్ పార్ట్ ఆఫ్ ద ప్లేట్ ఈజ్ డ్రాప్డ్ డౌన్ అండ్ మిగతాది ఎప్పుడైతే ఇటు సైడ్ టిల్ట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఆల్టిట్యూడ్ పైకి వచ్చేసి సడన్గా అక్కడ ల్యాండ్ మాస్ కట్ అయిపోయి వెళ్ళిపోయింది కాబట్టి
ఆల్టిట్యూడ్ కూడా పెరిగింది కాబట్టి సడన్గా స్పైక్ ఇన్ బయోడైవర్సిటీ ఉంటుంది. సో వాట్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ ఈస్ యువర్ ఫిజియోగ్రఫీ, క్లైమేట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెజిటేషన్, ఫానా, ఇదంతా ఇంటర్లింక్డ్గా ఉంటుంది జియోలాజికల్ ప్రాసెస్లో. ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మన ఆన్సర్లో డిస్ప్లే అయితే మార్కులు చాలా బాగా వస్తాయి. ఓకే, యూజువల్లీ మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ ఇస్తే ఎగ్జామినర్కి ఎక్కువ మార్కులు వస్తాయేమో అనుకుంటాం. నెసెసరీలీ నాట్ ట్రూ. మన కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతకాలం క్రితం ఒక క్వశ్చన్ వచ్చింది మనకి యూపీఎస్సీ మెయిన్స్లోనే అడిగారు. ఏమడిగారంటే ల్యాండ్ స్లైడ్స్ ఇండియాలో ఈ మధ్యకాలంలో ల్యాండ్ స్లైడ్ రిలేటెడ్ డిజాస్టర్స్ ఎక్కువ జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ. మన వయనాడ్ చూసాం కదా కేరళలో. సో ఈ ల్యాండ్ స్లైడ్స్ హిమాలయన్ రీజియన్స్లో జరుగుతాయి, వెస్టర్న్ ఘాట్స్లో జరుగుతాయి, ఎందుకంటే అక్కడే ఎక్కువ కొండ చర్యలు ఉన్నాయి మనకి. సో ల్యాండ్ స్లైడ్స్ అక్కడ ఇక్కడ జరుగుతాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి క్యారెక్టరిస్టిక్స్లో ఆర్ కారణాల్లో డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాడు. దట్ వాజ్ ఎ వెరీ పిన్ పాయింటెడ్ క్వశ్చన్. ఎందుకంటే ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ క్లారిఫైస్ దట్ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ జరుగుతాయో వాడే చెప్పాడు. డెప్త్లోకి వెళ్ళి హిమాలయాస్లో జరుగుతాయి, వెస్టర్న్ ఘాట్స్లో జరుగుతాయి, అక్కడ ఎక్కడ జరిగేదానికి ఫ్యాక్టర్స్ ఆర్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య డిఫరెన్స్ అని చెప్పమన్నాను. సో దట్ ఈస్ ఎ ప్రిటీ పిన్ పాయింటెడ్ క్వశ్చన్. దానికి సంబంధించిన బేసిక్ అంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటేనే మనం ఆ ప్రశ్నకి సమాధానం రాయగలం. అలా కాకుండా ల్యాండ్ స్లైడ్స్ అంటే వాటర్ ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కువ వస్తే జరుగుతాయి, మనం ఎక్కువ కొండ చర్యల్ని డిస్ట్రాయ్ చేస్తే యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ చేస్తే జరుగుతాయి, ఇట్లాంటివి జెనరిక్గా రాస్తే పని అవ్వదు అక్కడ. యూ అండర్స్టాండ్? సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో లైక్వైజ్ కమింగ్ టు ఫిజియోగ్రఫీ, దీస్ ఆర్ మేజర్ ఫిజియోగ్రఫిక్ డీటెయిల్స్. నెక్స్ట్ ఫిజికల్ సెట్టింగ్ అనేది ఉంది కదా. ఫిజికల్ సెట్టింగ్ అంటే అగైన్ coming to physical setting, so location of India, size of India, etc. So physical setting lo one of the important parameters మనం మాట్లాడుకోవాల్సింది latitudinal extent, longitudinal extent. Latitude, longitude. If we look at these aspects, ఇప్పుడు ఇండియా తీసుకున్నాం అనుకోండి, ఇండియాకి సో దిస్ ఈజ్ అవర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. (23.5 degrees) నార్త్. సో యూజువల్లీ ఒక ప్రాంతాన్ని ట్రాపికల్ రీజియన్ అని ఎప్పుడు అంటారంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్కి మధ్య ఉండే ప్రాంతం అంతా ట్రాపికల్ రీజియన్ అనమాట. ఈ ట్రాపికల్ రీజియన్కే ఇంకొక పేరు టారిడ్ జోన్. ఈ టారిడ్ జోన్లో హీట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ థింగ్. ఎందుకు? ఈక్వేటర్ అండ్ దానికి అనుబంధంగా పైన కింద ఉండే దగ్గర ప్రాంతం కాబట్టి సన్ రేస్ ఎక్కువ మోర్ పర్పెండిక్యులర్గా పడతాయి. ఓకే, నాట్ వెరీ స్లాంటింగ్, దేర్ బై గివింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ పర్ యూనిట్ ఏరియా. ఫస్ట్ థింగ్ హీట్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది, ప్రెసిపిటేషన్ ఎక్కువ ఉంటుంది. సింపుల్. సో ఇది అంటే రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది, ఒక కాంబినేషన్ అనమాట. ఆ కాంబినేషనే బీయింగ్ టారిడ్ అని చెప్పొచ్చు. టారిడ్ జోన్ ఆర్ ట్రాపికల్ జోన్ జనరల్గా ఇది. సో ఈ ట్రాపికల్ జోన్కి పైన సబ్ ట్రాపికల్ జోన్ యూజువల్లీ, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ టెంపరేట్ జోన్ వస్తుంది మనకి ఫిజికల్ సెట్టింగ్లో ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఒక 55 to 60%, 50% పైన మన భూభాగం అంతా ట్రాపికల్ జోన్ దాటి పైన ఉంది, సబ్ ట్రాపికల్ జోన్. కొంత భాగం టెంపరేట్ జోన్లో కూడా ఉంది. కానీ సబ్ ట్రాపికల్ జోన్లో ఉన్న, టెంపరేట్ జోన్లో ఉన్న, జనరల్గా అయితే ప్రపంచం అంతా ట్రాపికల్ ప్రాంతంలో పండించే పంటలు వేరుగా ఉంటాయి, అక్కడ ఉండే లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కేసే తీసుకుందాం. రైస్ ఆర్ ప్యాడీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో
చాలా సక్సెస్ఫుల్గా ఇంక్రీజ్ చేశారు రైస్ ఏరియా. సరే, మన స్టేట్స్ సంగతి పక్కన పెట్టి కొంచెం పైకి వెళ్తే రైస్ని ఇక్కడ కూడా కల్టివేట్ చేస్తారా? సబ్ ట్రాపికల్ జోన్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దాటి కల్టివేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్, ట్రెడిషనల్లీ గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడైతే సక్సెస్ఫుల్ అయిన ఏరియాస్ తీసుకుంటే పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ అక్కడ అంతా కూడా ప్యాడీ కల్టివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్యాడీనే కాదు, మీరు అబ్జర్వ్ చేయండి, అదర్ ట్రాపికల్ క్రాప్స్ కూడా బాగా ఎక్కువ కల్టివేట్ చేస్తారు. అంటే అదే లాటిట్యూడ్లో ఎక్కడా ఉండదు ఆ ఫీచర్. అదే లాటిట్యూడ్లో ఆ ఫీచర్ ఎక్కడా ఉండదు వేరే దేశాల్లో చూసుకుంటే. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఇక్కడ ఎక్కడా లేని ఫీచరు ట్రాపికల్ క్రాప్స్ని సబ్ ట్రాపికల్ అండ్ ఈవెన్ టెంపరేట్ జోన్స్లో కూడా కల్టివేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకలా? వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈజ్ హిమాలయాస్. హిమాలయాస్ ఏం చేస్తాయంటే, హిమాలయాస్ని ఇందాక మనం ఫార్మేషన్లో చూసినప్పుడు దాన్ని ఒక ఫిజికల్ బ్యారియర్గానే గుర్తించుండొచ్చు. అది ఫిజికల్ బ్యారియర్ ఆర్ ఫిజియోగ్రఫిక్ బ్యారియర్తో పాటు అక్కడ చాలా దానికి క్లైమేటిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. క్లైమేటిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మాన్సూన్ ఏదైతే ఉందో ఆ మాన్సూన్ తాలూకా విండ్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు, ఈ మాన్సూన్ తాలూకా విండ్స్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అవడానికి ఇక్కడ ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే పట్టించుద్ది అనమాట, బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడిక్కడే తిప్పుకుంటూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. తర్వాత హిమాలయాస్కి హైడ్రోలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది. ఇయర్ రౌండ్ వాటర్ ఇవ్వడానికి హిమాలయాస్ ఉపయోగపడుతుంది. ఇట్ విల్ గివ్ ఇయర్ రౌండ్ వాటర్. 2 things, మాన్సూన్ క్యారెక్టరిస్టిక్స్ కాపాడుతుంది, ఆ మాన్సూన్ విండ్స్ బయటికి వెళ్ళిపోకుండా. రెండోది వాటర్ అవైలబిలిటీ పెరినియల్గా ఉంచుద్ది. సో అందుకని ట్రాపికల్ క్రాప్స్ కల్టివేట్ చేయడం పాసిబుల్ అవుతుంది మనం సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ జోన్లో కూడా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. అంటే డైరెక్ట్ మనం కాన్సెప్ట్స్ చదవడం కాకుండా దాని అప్లికేషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే సాయిల్ డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగారు రాసేస్తారు సింపుల్గా. అది రాయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే 5 ప్రశ్నలు ఇస్తే ఒక 2 క్వశ్చన్స్ డైరెక్ట్ ఫ్యాక్ట్స్ మీద ఇచ్చినా వీ కెన్ క్లియర్లీ రైట్ ఇట్. అండ్ ఎవరైతే రీజనబుల్గా చదువుతారో వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తాయి. అవి డిఫరెన్షియేటర్స్ కాదు, అంటే సెలెక్ట్ అయ్యేవాడికి సెలెక్ట్ అవనోడికి. ఏవైతే మిగతా 3 క్వశ్చన్స్ అప్లికేషన్ మీద అడుగుతారో, అనాలిసిస్ మీద అడుగుతారో, అవి డిఫరెన్షియేటర్స్. ద పీపుల్ హూ ఆర్ నాట్ రెడీ టు ఇంటర్ కనెక్ట్ ఆర్ అనలైజ్ దే విల్ ఫాల్ ఫ్లాట్. వాళ్ళ ఆన్సర్లో ఫ్లాట్ అయిపోతాయి. అక్కడ రావాల్సిన మార్కులు రావు, 2, 3 వస్తాయి. సబ్జెక్ట్ ఉంటుంది బుర్రలో ఫ్యాక్ట్స్ రూపంలో, దాని అప్లికేషన్ ఉండదు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ షుడ్ ఫోకస్ ఆన్. ఓకే, సో ఫిజికల్ సెట్టింగ్ వచ్చేసి some part of the country is roughly half of the country is in the tropical zone, the remaining half is in the subtropical and temperate zone. Okay, రెండోది మొత్తం మన ల్యాండ్ మాస్ అంతా కూడా ఒకే ఆల్టిట్యూడ్లో లేదు. ఇప్పుడు మనం సదర్న్ పార్ట్ ఆర్ పెనిన్సులర్ పార్ట్ తీసుకుంటే అట్ ఏ గ్రేటర్ ఆల్టిట్యూడ్ ప్లాట్యూ రీజన్ ఎక్కువగా ఉంటుంది ప్రిడామినెంట్గా. తెలంగాణ కూడా ప్లాట్యూ రీజన్ ఎక్కువగా. సో సౌత్లో ఆర్ పెనిన్సులర్ రీజియన్లో సమ్ పార్ట్ ఆఫ్ ద కోస్టల్ ఏరియా, ఇక్కడ ఒక నేరో స్ట్రిప్, ఇది తప్పించి మిగతా అంతా యూజువల్లీ ప్లాట్యూ రీజన్, మెట్ట ప్రాంతం. సో మీన్ సీ లెవెల్కి కొంచెం హైట్లో ఉంటుంది యూజువల్లీ. అది కూడా క్యారెక్టరిస్టిక్స్ మనం ఆల్రెడీ చూసాం కదా, టిల్ట్ టువర్డ్స్ ద ఈస్ట్ ఉంటుంది, ఈస్ట్ వైపుకి టిల్ట్ అవుతూ ఉంటుంది. సో దాని కారణంగా మెజారిటీ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ ఇటు సైడ్ ఫ్లో అవుతాయి. ఏవైతే రిఫ్ట్ వ్యాలీలో ఉన్నాయో రివర్స్ లైక్ నర్మదా, తపతి, అవి మాత్రమే ఇటు ఆ మేజర్ రివర్స్ మాత్రమే వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి అరేబియన్ సీలో కలుస్తాయి. మిగతా రివర్స్ ఇటు సైడ్ కలుస్తాయి. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ షార్ట్ కోర్స్ రివర్స్ ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజినేట్ అయ్యి ఇక్కడ టువర్డ్స్ ఇటు సైడ్ ఫ్లో అయిపోయి రివర్స్. సో రివర్స్ లైక్ మాండోవి, జువారి, గోవాలో. సో ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న షార్ట్ కోర్స్ రివర్స్. ఓకే, ఎక్కువ లెంగ్త్ ఉండవు. సో క్విక్గా వెళ్ళి అరేబియన్ సీలో కలిసిపోతాయి. దానికి మరీ అంత పెద్ద బేసిన్స్ ఏమి ఉండవు. ఓకే, సో దిస్ ఈజ్ ద మేజర్ థింగ్. తర్వాత ఇది కాకుండా మనం దీని తాలూకు ఆల్టిట్యూడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది ప్లాట్యూ రీజియన్.
దాని తర్వాత గ్రేట్ నార్త్ ఇండియన్ ప్లెయిన్. ఇదంతా లార్జ్లీ హోమోజీనియస్ ఉంటుంది, అంటే ఎక్కువ వేరియబిలిటీ ఉండదు ఆ ల్యాండ్స్కేప్లో. సో సముద్ర మట్టానికి మీన్ సీ లెవెల్కి రీజనబుల్ హైట్లో ఉంటుంది, అంత ఎక్కువ హైట్ ఉండదు. అండ్ మోస్ట్లీ హోమోజీనియస్ రీజన్ కాబట్టి ఇక్కడ కెనాల్ ఇరిగేషన్ చాలా ఈజీ. ఇక్కడ కెనాల్ ఇరిగేషన్ బాగా కష్టం. సో కెనాల్ ఇరిగేషన్ ఎక్కడైతే ఈజీ అవుతుందంటే హోమోజీనియస్ ల్యాండ్ మాస్ ఉండాలి. చూస్తే డెల్టా రీజన్లో కెనాల్ ఇరిగేషన్ అగైన్ వెరీ ఈజీ. ఎందుకు? డిపాజిటరీ ల్యాండ్ ఫార్మ్స్ కదా, అల్యూవియల్ ల్యాండ్ ఫార్మ్స్. సో కెనాల్ ఇరిగేషన్ బికమ్స్ రియలీ ఈజీ. సో డెల్టా నుంచి పైకి వచ్చే కొద్దీ, ప్లాట్యూ రీజియన్లోకి వచ్చే కొద్దీ, అంటే మెట్ట ప్రదేశాల్లోకి వచ్చే కొద్దీ కెనాల్ ఇరిగేషన్ చాలా కష్టం అవుతుంది. వాటర్ ఫ్లో అయ్యే ప్రాంతం నుంచి వాటర్ యూజ్ చేసుకునే ప్రాంతానికి చాలా ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ. డిస్పైట్ గోదావరి ఫ్లోయింగ్ త్రూ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆ వాటర్ ఫ్లో అయ్యే ఏరియా, వాటర్ యూజ్ చేసుకునే ఏరియా దగ్గరగా ఉంటాయి. సో కెనాల్ ఇరిగేషన్ ఈజ్ పాసిబుల్, ఆర్ లిఫ్ట్ అవసరమైన చాలా తక్కువ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. వెరాజ్ ఇన్ తెలంగాణ లిఫ్ట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాటర్ ఫ్లో అయ్యేది కింద ఎక్కడ ఉంటుంది, వాటర్ యూజ్ చేసుకునేది పైన ఉంటుంది. సో దట్ ఈస్ ద సింపుల్ థింగ్. సో లొకేషనల్ సెట్టింగ్లో ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఏ క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ గతంలో మీకు ఏపీపీఎస్సీలో 2 సార్లు అడిగాడు, వాట్ ఆర్ ద మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్. మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఏంటి? ఆర్ ఈ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ని కన్సిడర్ చేసాం అనుకోండి. హిమాలయాస్ సిగ్నిఫికెన్స్ ఏంటి? హిమాలయాస్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, చాలామంది ఇలాంటి ప్రశ్నల్ని ఎలా అప్రోచ్ అవుతారంటే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ అందరూ కామన్గా రాసే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం మాన్సూన్ని పట్టి ఉంచడంలో, ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే మాన్సూన్ విండ్స్ అన్ని సర్క్యులేట్ అవడంలో హిమాలయాస్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అంతవరకు ఓకే. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ హైడ్రోలాజికల్ సిగ్నిఫికెన్స్. అంటే చాలా నదులకి ఆ గ్లేషియర్సే సోర్స్ అవుతాయి. 2. సో ఇట్లాంటి సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్కి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నేను చాలామంది ఆన్సర్ షీట్స్ కూడా ఎవాల్యుయేట్ చేస్తుంటాను. వీళ్ళు ఎక్కడ తప్పు అవుతారంటే, మీకు రఫ్లీ 250 వర్డ్స్ ఆర్ 300 వర్డ్స్ రాయడానికి అక్కడ స్కోప్ ఉందనుకుందాం. వాళ్ళు వర్డ్ లిమిట్ మెన్షన్ చేయకపోయినా అక్కడ మీకు ఉండే టైంకి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు రాయదగిన పదాలు 250 నుంచి 300 ఉంటాయి. సో ఆ 250 నుంచి 300లోని మీరు ఎగ్జామినర్కి మొత్తం మీరు చెప్పదలుచుకున్నదంతా, అంటే మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినర్కి. సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ ఉండాలి కదా అని చెప్పేసి సిమిలర్ కైండ్ ఆఫ్ పాయింట్స్ రాస్తుంటారు మళ్ళీ. అంటే నా ఉద్దేశం మొత్తం మాన్సూన్ మీద, ఈ క్లైమేట్ మీద రాస్తుంటారు. అట్లా కాదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయస్ ఇచ్చినప్పుడు, క్లైమేటిక్ సిగ్నిఫికెన్స్, హైడ్రోలాజికల్ సిగ్నిఫికెన్స్, ఇదంతా కాకుండా వీ హ్యావ్ లాట్ ఆఫ్, అంటే ఈ టెంపరేట్ నేచర్ నుంచి ట్రాపికల్ నేచర్ని మెయింటైన్ చేయడానికి ఆ పై నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ రాకుండా ఆపుతూ ఉంటుంది. ఇట్ ఆల్సో హ్యాస్ మెటరలాజికల్ సిగ్నిఫికెన్స్, రెయిన్ఫాల్కి సంబంధించి. సో ఇలాగా డైవర్స్ ఏరియాస్ని తిప్పాలి ఆన్సర్. అట్లా కాకుండా ఒకే ఏరియాలో ఎన్ని ఎక్కువ పదాలు రాసినా వీ డోంట్ గెట్ రీజనబుల్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ రావు. సో వీ నీడ్ టు గివ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో సైడ్ హెడ్డింగ్స్ పెట్టా పాయింట్స్ ఫామ్లో రాస్తారా, యూ కెన్ రైట్. అండ్ మీరు డెపిక్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 డైమెన్షన్స్ రాశారు, ఒక్కొక్క డైమెన్షన్కి ఒక చిన్న రఫ్ స్కెచ్ చేస్తే ఇట్ విల్ బికమ్ మోర్ ఎపీలింగ్, మార్కులు బెటర్గా వస్తాయి. చాలాసార్లు ఏం చేస్తారంటే ఒకే ఆస్పెక్ట్ మీద రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ 250 ఆర్ 300 వర్డ్స్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయరనమాట. సో మనం ఆన్సర్ అప్రోచ్ చేసినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 250 ఆర్ 300 వర్డ్స్లో మనం ఒక 30-40 వర్డ్స్ ఇంట్రడక్షన్కి ఆర్ 50 వర్డ్స్ ఇంట్రో అండ్ కన్క్లూజన్కి వెళ్ళిపోతే, మిగతా 250 వర్డ్స్లో అట్లీస్ట్ 5 గుడ్ డైమెన్షన్స్, 5 to 6 గుడ్ డైమెన్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మనం విత్ ప్రాపర్
సో యూజువల్లీ మనం ఏం చేస్తాం, మొదలుపెట్టి రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ డైమెన్షన్ అయ్యేసరికి 100 పదాలు 120 పదాలు అయిపోతాయి. 120 పదాలు అంటే నథింగ్, ఒక 7-8 పెద్ద సెంటెన్స్ రాస్తే అయిపోతాయి. సో లైక్వైజ్, సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, మనం ఎంత చదివినా ఎగ్జామ్లో ప్రజెంట్ చేసేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి, బ్రెయిన్ స్టార్మింగ్ ఉండాలి మన దగ్గర. సో సబ్జెక్ట్ని ఆ రకంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇఫ్ నాట్ యూ ఎండ్ అప్ స్కోరింగ్ లెస్సర్ మార్క్స్. సబ్జెక్ట్ బాగుంటుంది, రావాల్సిన మార్కులు రావు. ఏం అవసరం లేదు, ప్రతి ప్రశ్నకి ఇప్పుడు ఒక 10 మార్కర్కి 6 రావాలి వచ్చే సబ్జెక్ట్ ఉండి 6 రావాల్సిన చోట జస్ట్ 4.5 4 వస్తే అయిపోయింది, గాన్ ఎగ్జామ్. ఎందుకంటే అలాగా ఒక 15 ప్రశ్నలో ఒక 8 to 9 క్వశ్చన్స్కి అట్లా జరిగినా you'll end up losing 15 marks, 14 to 16 marks పోతాయి, gone. Okay, so these are one category of questions ఫిజియోగ్రఫీకి సంబంధించి.